అందరికీ నమస్కారం. వృషభ సంక్రమణం గురించిన వివరాలను ఇవాళటి వీడియోలో తెలుసుకుందాం. హిందూ సౌర క్యాలెండర్లో వృషభ సంక్రాంతి పండుగ 2వ నెలలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మేషరాశి నుండి సూర్యుడు వృషభ రాశికి మార్పు చెందడం జరుగుతుంది. సూర్యుడి యొక్క ఈ మార్పు మేషరాశి చక్రం నుండి వృషభ రాశి చక్రం వరకు కదలికలకు అనుగుణంగా ఉంటుంది. వృషభ సంక్రాంతి మరాఠీ, కన్నడ, గుజరాతీ మరియు తెలుగు క్యాలెండర్లలో వైశాఖ మాసంలో సంభవిస్తుంది. అలాగే ఉత్తర భారత క్యాలెండర్లో హిందూ నెల జ్యేష్ఠ మాసంలో దీన్ని మనం గమనించవచ్చు. వృషభ సంక్రాంతి భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వృషభ సంక్రమణ్ అని కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే సౌర క్యాలెండర్ ప్రకారం వృషభ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది తమిళ క్యాలెండర్లో వైగాసి మాసం, మలయాళ క్యాలెండర్లో ఈడం మాసం, బెంగాలీ క్యాలెండర్లో జ్యేష్ఠో మాస్. ఒరిస్సా రాష్ట్రంలో ఈ రోజును భృషా సంక్రాంతిగా జరుపుకుంటారు. సంస్కృతంలో వృషభ అంటే ఎద్దు. హిందూ మతంలో ఎద్దును నందిగా భావిస్తారు మరియు మత గ్రంథాలు ఈ రెండింటి మధ్య కొంత సంబంధాన్ని చూపుతాయి. అందువల్ల వృషభ సంక్రాంతి వేడుకలు హిందూ భక్తులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని గడపడానికి ప్రజలు ఈ విలక్షణమైన రోజున విష్ణువును ఆరాధిస్తారు. పునర్జన్మ యొక్క నిరంతర చక్రం నుండి స్వేచ్ఛ పొందాలని, మోక్షాన్ని పొందాలని వారు దేవుణ్ణి వేడుకుంటారు. వృషభ సంక్రాంతి ఆచారాలు. వృషభ సంక్రాంతి రోజున హిందూ భక్తులు దానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తారు. గోదాన్. వృషభ సంక్రాంతికి పవిత్రమైన ఆవును బ్రాహ్మణునికి దానం చేసే పద్ధతి చాలా పవిత్రమైందని నమ్ముతారు. ఈ పుణ్యదినాన వృషభ సంక్రాంతి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం చేసి భక్తులు శివుని నామమైన రిషభారుదార్ను పూజిస్తారు. పాయసం మరియు బియ్యంతో ప్రత్యేకమైన భోగును తయారు చేస్తారు. శివుడిని ప్రార్థించి శివుడికి నివేదించిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తింటారు. వృషభ సంక్రాంతి వ్రతం యొక్క కర్త రాత్రి సమయంలో నేలపై పడుకోవాలి. భక్తులు వృషభ సంక్రాంతిలో విష్ణు దేవాలయాలను సందర్శించి మంచి చెడుల మధ్య తేడాను గుర్తించేలా జ్ఞానం పొందాలని ప్రార్థిస్తారు. పూరిలో ఉన్న లార్డ్ జగన్నాథ్ ఆలయంలో ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజున భక్తులు సంక్రమణ స్నానం చేపట్టడంతో హిందూ తీర్థయాత్రలు చాలా రద్దీగా ఉంటాయి. ఈ పుణ్యస్నానం చేయడం ద్వారా వారు సూర్యదేవుడికి మరియు వారి పూర్వీకులకు కూడా నివాళులు అర్పించినట్టవుతుంది. వృషభ సంక్రాంతి రోజు ప్రజలు తమ పూర్వీకులకు శాంతినిచ్చేలా పితృతర్పణాలు చేస్తారు. వృషభ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత. భారతీయ వేద జ్యోతిశాస్త్రంలో సంక్రాంతి సుమారు 432 కిలోమీటర్ల పొడవు మరియు వెడల్పులతో వ్యక్తీకరించబడింది. భారతీయ నమ్మకానికి అనుగుణంగా ఈ వ్యక్తిత్వం దుర్మార్గంగా పరిగణించబడుతుంది. అందువల్ల సంక్రాంతి రోజు శుభకార్యకలాపాలు చేయడానికి అనుచితమైందిగా నమ్ముతారు. ఇంకా తపస్సు, దాతృత్వం మరియు శ్రద్ధాచారాలకు సంక్రాంతి కాలం చాలా ముఖ్యమైంది. హిందూ భక్తులు పవిత్ర నదుల్లో మునిగి తమ పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మలు చేస్తారు. పేదవారికి ఏదో ఒక రకమైన దాతృత్వాన్ని అందిస్తారు. హిందూ క్యాలెండర్లోని ఇతర 12 సంక్రాంతిల మాదిరిగానే వృషభ సంక్రాంతి రోజు కూడా పుణ్య కార్యకలాపాలను నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సంక్రాంతి క్షణం ముందు లేదా తర్వాత నిర్దిష్ట సమయం మాత్రమే సంక్రాంతి సంబంధిత కార్యకలాపాలను గమనించడానికి చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది. ఇది వేసవి నెలలో వస్తుంది కాబట్టి సూర్యదేవుడు ఈ నెలలో పూర్తి ప్రభావంతో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో నీటి సంక్షోభం తలెత్తుతుంది. వృషభ సంక్రాంతి సందర్భంగా నీటిని అందించడం ద్వారా, తర్వాత నీటి కుండను దానం చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది.